నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు చెప్పబోయే కథ 'అనుకోని పెళ్లి'. మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్. కథలోకి వెళ్తే తెల్లవారుజామున 4:30 గంటలు. చుట్టూ దట్టమైన పొగమంచు. రోడ్డు మొత్తం నిర్మానుష్యంగా ఉంది. ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ పెళ్లికూతురు దుస్తుల్లో ఒక అందమైన అమ్మాయి ప్రాణభయంతో పరిగెత్తుతుంది. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు, గుండెల్లో భయం. వెనకాల 5-6 మంది దుండగులు కారులో, బైకులపై ఆమెను తరుముతున్నారు. ఆగవే, ఎక్కడికి పారిపోతావ్ అని అరిచేవారి కేకలు ఆ ప్రాంతమంతా మారుమ్రోగుతున్నాయి. అదే సమయంలో రాత్రంతా క్లయింట్ మీటింగ్ పూర్తి చేసుకుని తన ఇంటికి వెళ్తున్న యువ పారిశ్రామికవేత్త కార్తికేయ తన కారును వేగంగా నడుపుతున్నాడు. అకస్మాత్తుగా రోడ్డు మధ్యలోకి వచ్చిన ఆ అమ్మాయి గమనించే లోపే కారు ఆమెని స్వల్పంగా ఢీకొట్టింది. ఆమె కొద్ది దూరం ఎగిరిపడి స్పృహ తప్పి నేలపై పడిపోయింది. భయంతో కారు దిగిన కార్తికేయ ఆమె దగ్గరికి పరిగెత్తాడు. నేలపై స్పృహ లేకుండా పడుకున్న ఆ అమ్మాయిని చూసి క్షణంపాటు అతని చూపు నిలిచిపోయింది. కన్నీటి చారలు, అమాయకమైన మొహం, పెళ్లికూతురి అలంకరణ. ఆమెను చూస్తుంటే ఏదో తెలియని బాధ అతని మనసును తాకింది. వెంటనే తన కారులోని వాటర్ బాటిల్ తీసుకుని ఆమె ముఖంపై నీళ్లు జల్లాడు. కొన్ని క్షణాల తర్వాత ఆమె నెమ్మదిగా కళ్ళు తెరిచింది. ఎదురుగా కార్తికేయని చూడగానే అతని చేతిని గట్టిగా పట్టుకుని, సార్, దయచేసి నన్ను కాపాడండి. నాకు ఇష్టం లేని బలవంతం పెళ్లి చేస్తున్నారు. వాళ్ళు వస్తున్నారు, నన్ను వాళ్ళకి అప్పగించొద్దు అంటూ బోరున ఏడ్చింది. అది విన్న కార్తికేయ ఆమె మాటల్లోని భయం, కళ్ళల్లోని బాధ చూసి కార్తికేయ ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. ముందు కారులో కూర్చోండి, మీ సేఫ్ అని చెప్పి ఆమెను కారులోకి ఎక్కించుకున్నాడు. కారు వేగంగా దూసుకుపోతుండగా వెనకాల 3 కార్లు వారిని వెంబడించడం మొదలుపెట్టాయి. కారు నడుపుతూనే కార్తికేయ ప్రశాంతంగా అడిగాడు, మీ పేరేంటి, అసలు ఏమైంది అని. ఏడుస్తూనే ఆమె చెప్పింది, నా పేరు సౌమ్య, బీటెక్ ఫైనల్ ఇయర్ పూర్తయింది, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాను అని చెప్తుంది. కానీ మా ఇంట్లో నా బావ వెంకట్తో నాకు పెళ్ళి నిశ్చయించారు. అతనికి ఇప్పటికే మా అక్కతో పెళ్ళయింది, 2 పిల్లలు కూడా ఉన్నారు. ఆస్తి కోసం నన్ను పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేశారు. మా అమ్మా నాన్నను బెదిరించి ఈ పెళ్ళికి ఒప్పించారు. అందుకే భయంతో పారిపోయాను అని అంటుంది సౌమ్య. సౌమ్య చెప్పిన ప్రతి మాట కార్తికేయ మనసును కదిలించింది. ఆమెను చూసిన అతనికి జాలి మాత్రమే కాదు, ఏదో తెలియని అనుబంధం కూడా కలిగింది. భయపడకండి, నేనున్నాను. ముందు మీ ఇంటి వాళ్ళతో మాట్లాడి ఈ సమస్యకు శాంతియుతంగా పరిష్కరించే ప్రయత్నం చేద్దాం అన్నాడు. వద్దు సార్, వాళ్ళు వినరు. వాళ్ళు చాలా ప్రమాదకరమైన మనుషులు అని సౌమ్య ఎంత చెప్పినా నిజం చెప్పి పెద్దవాళ్లను మార్చగలననే నమ్మకంతో కార్తికేయ కారు పెళ్లి మండపం వైపు తిప్పాడు. పెళ్లి మండపం ముందు కార్తికేయ కారు ఆగగానే అక్కడున్న వాళ్ళందరి చూపులు ఒక్కసారిగా వారి మీద పడ్డాయి. పెళ్లికూతురు దుస్తుల్లో సౌమ్య కారులో నుంచి దిగగానే మండపం మొత్తం గుసగుసలతో నిండిపోయింది. అదిగో పెళ్లికూతురు వచ్చింది అని ఎవరు అనగానే పెళ్ళికొడుకైన వెంకట్ కోపంతో రగిలిపోతూ వాళ్ళ దగ్గరికి వచ్చాడు. ఎక్కడికి పారిపోయావే అంటూ సౌమ్య జుట్టు పట్టుకుని కొట్టడానికి చెయ్యెత్తాడు. అంతలోనే కార్తికేయ అతని చేతిని గట్టిగా పట్టుకున్నాడు. అస్సలు ఏం చేస్తున్నారు మీరు? ఒక ఆడపిల్ల మీద చేయి చేసుకోవడం సిగ్గుగా అనిపించడం లేదా అని గంభీరంగా అడిగాడు. వెంకట్ చెయ్యి విడిపించుకుని కోపంగా, నువ్వెవడివిరా మా ఇంటికి విషయంలో జోక్యం చేసుకోవడానికి అని అరిచాడు వెంకట్. కార్తికేయ ఒక్క అడుగు కూడా వెనక్కి వెయ్యలేదు. నేను ఎవరో తర్వాత చెప్తాను, ముందు ఈ అమ్మాయికి పెళ్లి ఇష్టం లేదు అని చెప్తుంది. తన జీవితాన్ని నాశనం చేసే హక్కు మీకు ఎవరిచ్చారు అని అన్నాడు. అక్కడున్న పెద్దవాళ్ళలో ఒకడు ముందుకొచ్చి, బాబు, ఇది మా కుటుంబ విషయం, నువ్వు మధ్యలో రావద్దు, మర్యాదగా వెళ్ళిపో అన్నాడు. కార్తికేయ కోపం వచ్చింది. కుటుంబ విషయం అయితే ఈ అమ్మాయి ఏడుస్తూ ప్రాణాల కోసం ఎందుకు పారిపోతుంది అని ప్రశ్నించాడు కార్తికేయ. ఆ మాటలకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు ఆ పెద్ద మనిషికి. చాలాసేపు నిశ్శబ్దం నెలకొంది. అంతలోనే సౌమ్య తల్లి ఏడుస్తూ, మమ్మల్ని క్షమించమ్మా సౌమ్య, మాకు వేరే దారి లేదు, నువ్వు వెంకట్ని పెళ్లి చేసుకోవాలి అని ఏడుస్తుంది. చాలు, మీరు చెప్పింది చాలు అని గట్టిగా, నోరు మూసుకో అని గట్టిగా అరిచాడు. తను ఒప్పుకోపోయిన పెళ్లి జరుగుతుంది అన్నాడు వెంకట్. అది చూసిన కార్తికేయకు విషయం అర్థమైంది. ఈ పెళ్లి ప్రేమతో కాదు, బలవంతంతో జరుగుతుందని. సౌమ్యకి చదువుకుంది,
భవిష్యత్తు ఉంది. ఇప్పటికే పెళ్ళైన వ్యక్తితో మళ్ళీ పెళ్లి చేయడం చట్టపరంగా తప్పు. మీరు చేస్తున్నది నేరం. ఇప్పటికైనా ఈ పెళ్లి ఆపండి అని ప్రశాంతంగా చెప్పాడు. వెంకట్ మాత్రం నవ్వుతూ చట్టం, న్యాయం ఇవన్నీ బయట చెప్పుకో. ఇక్కడ నేను చెప్పిందే జరుగుతుందిరా. ముహూర్తం అయిపోతుంది అంటూ సౌమ్యని చేతిని బలంగా లాగాడు. సార్ నన్ను కాపాడండి అంటూ సౌమ్య ఏడుస్తూ కార్తికేయ వెనకకు దాక్కుంది. అక్కడున్న వాళ్ళందరూ కలిసి కార్తికేయని పక్కకు నెట్టేశారు. అయినా సరే కార్తికేయ ఆగలేదు. వీడిని బయటికి గెంటేయండి అని వెంకట్ అరిచాడు. ఇంకా కార్తికేయకి చాలా కోపం రావడం మొదలుపెట్టింది. ఇద్దరు వ్యక్తులు కార్తికేయను పట్టుకోబోతుండగా అతని వాళ్ళ చేతులను విడిపించుకుని చివరిసారిగా చెప్తున్నా ఈ పెళ్లిని ఆపండి అన్నాడు కార్తికేయ. అక్కడ ఎవరు వినిపించుకునే పరిస్థితిలో లేదు. ఆపకపోతే ఏం చేస్తావు అంటూ వెంకట్ ఎగతాళిగా అడిగాడు. కార్తికేయ చూపు ఒక్కసారిగా పంతులు పక్కనున్న మంగళసూత్రం మీద పడింది. ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. సౌమ్య కళ్ళల్లో భయం. అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. చుట్టూ అందరి అరుపులు. పెళ్లి మండపం అంతా గోలగా ఉంది. ఆలోచించడానికి కూడా సమయం లేదు. కార్తికేయ వేగంగా ముందుకు వెళ్ళి పళ్ళెంలో ఉన్న తాళిని చేతిలో తీసుకున్నాడు. ఏం చేస్తున్నావు అని అందరూ కేకలు వేస్తున్నారు. అసలు కార్తికేయ ఏం చేస్తున్నారో అసలు అర్థం కాలేదు అక్కడున్న వాళ్ళందరికీ. కానీ అప్పటికే కార్తికేయ సౌమ్య వైపు చూసి తన దగ్గరకు వచ్చి ఇలా మాట్లాడుతున్నాడు. ఇప్పటి నుండి నీ జీవితాన్ని ఎవరూ బలవంతంగా నిర్ణయించలేరు అన్నాడు. దానికి సౌమ్య ఏమీ అర్థం కాక అయోమయంగా చూస్తుంది. మరుసటి క్షణమే సౌమ్య మెడలో 3 ముళ్ళు వేశాడు. ఒక్కసారిగా పెళ్లి మండపం మొత్తం నిశ్శబ్దంగా అయింది. సౌమ్య ఆశ్చర్యంతో కార్తికేయను చూస్తుంది. వెంకట్ కళ్ళల్లో రక్తం ఉప్పొంగింది. అసలు ఏం జరిగిందో ఒక్క క్షణంగా అంతా వెనక్కి వెళ్ళి ఆలోచించాడు. రేయ్ నా పెళ్లి కూతురికే తాళి కడతావా? నిన్ను బ్రతకనివ్వనురా అంటూ కార్తికేయ మీదకి దూసుకొచ్చాడు. వెంకట్ కళ్ళల్లో కోపం ఉప్పొంగిపోతుంది. ఒక్కసారిగా కార్తిక్ దగ్గరికి దూసుకుని వచ్చి తన షర్ట్ కాలర్ గట్టిగా పట్టుకున్నాడు. రేయ్ నా కళ్ళ ముందే నా మరదను పెళ్లి చేసుకుంటావా? నువ్వు ఈ ఊరి నుండి ఎలా బ్రతికి బయటపడతావో నేనే చూస్తానురా అంటూ పళ్ళుని బిగించాడు. కార్తికేయ మాత్రం ఏమాత్రం భయపడలేదు. వెంకట్ చేతిని నెమ్మదిగా తన కాళ్ళ నుండి తొలగించి అతని కళ్ళల్లో నేరుగా చూస్తూ నిలబడ్డాడు. నేను ఎవరి జీవితాన్ని నాశనం చేయడానికి రాలేదు. ఒక అమ్మాయి జీవితాన్ని కాపాడడానికి వచ్చాను. నువ్వు మళ్ళీ ఆమె మీద చెయ్యి వేయాలని ప్రయత్నిస్తే మాత్రం నేను ఊరుకోను అంటాడు కోపంగా. ఆ మాటలు విన్న వెంకట్ మరింత ఆగ్రహంతో కార్తికేయపై పిడికిలు ఎత్తాడు. అదే సమయంలో కార్తికేయ కూడా తనను తాను రక్షించుకోవడానికి సిద్ధమయ్యాడు. ఇద్దరూ ఒకరినొకరు ఎదురెదురు చూస్తూ నిలబడంతో పెళ్లి మండపంలో భయంకరమైన ఉద్రిక్తత నెలకొంది. చుట్టూ ఉన్న వాళ్ళు ఊపిరి బిగబట్టి చూస్తున్నారు. ఏమీ అర్థం కావడం లేదు. మరోవైపు సౌమ్య అసలు ఏం జరిగిందో కూడా అర్థం కాక అలానే నిలబడిపోయింది. తన మెడలో కొత్తగా పడిన మంగళసూత్రాన్ని చేతిలో తాకుతూ ఇది నిజమేనా అన్నట్టు అయోమయంగా చూస్తుంది. కొద్ది నిమిషాల క్రితం వరకు తనను ఎవరు కాపాడారని అనుకున్న అమ్మాయి ఇప్పుడు ఒక అపరిచితుడు తన భర్త మారిపోవడం ఆమెకు కలలా అనిపించింది. అప్పుడే అక్కడున్న పెద్దోళ్ళు ఒకరు వెంకట్ తండ్రి గట్టిగా అరిచాడు. చాలు వెంకట్ ఆపు, ఇంక అయిపోయింది. ఆ అరుపుతో అందరూ అతని వైపు చూశారు. ఇంతమంది ఎదుట ఆ అమ్మాయికి తాళి పడిపోయింది. ఇక ఆ అమ్మాయి పెళ్ళైన అమ్మాయి. ఇప్పుడు గొడవ చేస్తే చూసిన వాళ్ళందరూ మనల్ని అసహ్యించుకుంటారు. ఈ విషయం ఇక్కడితో వదిలే అని అంటాడు. ఆ మాటలు వినగానే వెంకట్ కోపంతో ఊగిపోయాడు. లేదు, నేను ఒప్పుకోను. లేదు నాన్న, సౌమ్య నాకు కావాలి. ఈ పెళ్ళిని నేను అసలు ఒప్పుకోను. ఆమె నాదే, ఎప్పటికీ నాదే. పిచ్చి మాటలు మాట్లాడకు. ఆమెకి ఇప్పుడు పెళ్ళి అయిపోయింది. ఇంకా నువ్వు ఏం చేయగలవు అని అతని తండ్రి గట్టిగా చెప్పాడు. వెంకట్ పిడికిలు బిగించి కోపంతో కార్తికేయని సౌమ్యను మారుమారు చూస్తూ నిలబడ్డాడు. అతని కళ్ళల్లో ఓటమి కాదు, ప్రతీకారం మాత్రమే కనిపిస్తుంది. అంతలో సౌమ్య తల్లిదండ్రులు సౌమ్య దగ్గరికి వచ్చారు. వాళ్ళ కళ్ళల్లో ప్రేమ కంటే కోపం ఎక్కువ కనిపిస్తుంది. ఇదేనా మేము నీకు నేర్పింది? ఎక్కడో ఒక అబ్బాయిని తీసుకొచ్చి మా పరువు తీసావు. ఇన్ని సంవత్సరాలు మేము సంపాదించుకున్న గౌరవాన్ని ఒక్క రోజులో నేలమట్టం చేసావు. ఇక నుండి మాకు నువ్వు కూతురు కాదు. ఇక్కడికి నుండి వెళ్ళిపో. ఆ మాటలు విన్న సౌమ్య గుండె ఒక్కసారిగా బద్దలైంది. అమ్మా నిన్ను అని చెప్పబోయింది. కానీ ఆమె తల్లి మొహం తిప్పుకుంది. మాతో మాట్లాడుకుని నీ దారి నువ్వు చూసుకో. ఆ మాటలకు సౌమ్య కళ్ళల్లో కన్నీళ్లు జారుతూనే ఉన్నాయి. తనను కనీసం ఒక్కసారైనా అర్థం చేసుకుంటారని అనుకున్న తల్లిదండ్రులే ఇలా మాట్లాడడంతో ఆమె పూర్తిగా
కృంగిపోయింది. కార్తికేయ ఆ దృశ్యాన్ని నిశ్శబ్దంగా గమనించాడు. ఏమీ మాట్లాడకుండా నెమ్మదిగా సౌమ్య దగ్గరికి వెళ్ళి ఆమె వణుకుతున్న చేతిని తన చేతిలో తీసుకున్నాడు. పదండి, ఇక్కడి నుండి వెళ్దాం అన్నాడు కార్తికేయ. ఆ ఒక్క మాట మాత్రమే చెప్పాడు. సౌమ్య కూడా మాట్లాడే పరిస్థితిలో లేక కన్నీళ్లు తుడుచుకుంటూ అతనితో పాటు నడిచింది. ఇద్దరూ పెళ్లి మండపం బయటకు నడుస్తుండగా వెనక నిలబడి ఉన్న వెంకట్ కళ్ళల్లో మాత్రం మండుతున్న పగ ఒక్కటే కనిపిస్తుంది. కార్తికేయ, నా జీవితాన్ని నాశనం చేశావు. నీ జీవితాన్ని కూడా నేను ప్రశాంతంగా ఉండనివ్వను. సౌమ్య నీ దగ్గర నుండి లాక్కుంటాను. ఇదే నా మాట అని మనసులో ప్రతిజ్ఞ చేశాడు వెంకట్. కార్తికేయ ఒక్క మాటలు కూడా మాట్లాడకుండా కారును వేగంగా నడుపుతున్నాడు. అతని ముఖం కోపంతో ఎర్రబడింది. స్టీరింగ్పై ఉన్న అతని చేతులు బిగుసుకున్నాయి. మరోవైపు సౌమ్య మాత్రం నిశ్శబ్దంగా కూర్చుంది. కాసేపటి క్రితం జరిగిన సంఘటనలు ఒక్కొక్కటి ఆమె కళ్ళ ముందు తిరుగుతున్నాయి. నా మెడలో తాళి, నేను ఇప్పుడు నిజంగానే పెళ్ళైన అమ్మాయినా? ఇదంతా ఎలా జరిగింది? ఆలోచనలో ఆమె మనసు ముక్కలుగా చీల్చేస్తున్నాయి. కొన్ని క్షణాలు గడిచాక ఒక్కసారిగా ఆమె గట్టిగా అరిచింది. కారు ఆపండి అంటూ కోపంగా. సౌమ్య అరుపుతో కార్తికేయ ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. రోడ్డు పక్కన కారు ఆగింది. ఏమైంది సౌమ్య అని అడుగుతాడు. అతను ఆశ్చర్యంగా సౌమ్య వైపు చూశాడు. ఎందుకు ఇలా అరుస్తున్నావు అని ప్రశాంతంగా అడిగాడు కార్తికేయ. సౌమ్య కళ్ళల్లో కన్నీళ్లతో నిండిపోయింది. అసలు మీరు ఏం చేశారో తెలుసా? నేను ఎంత చెప్పాను పెళ్లి మండపానికి తీసుకెళ్ళొద్దని, మీరు నా మాట వినలేదు. ఇప్పుడు అక్కడ ఏం జరిగిందో మీకు తెలీదా అంటుంది. కార్తికేయ మౌనంగా ఆమె మాటలు వింటున్నాడు. నన్ను కాపాడతారని నమ్మాను, కానీ నా జీవితాన్ని మార్చేశారు. నాకు ఉద్యోగం చేయాలని ఉంది. నా కాళ్ళ మీద నేను నిలబడాలనుకున్నాను. నాకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. ఎన్నో కలలు కన్నాను. కానీ ఒక్క క్షణంలో ఆవేశంలో మీరు నా జీవితాన్ని పూర్తిగా మార్చేశారు అని ఆమె ఏడుపు మరింత ఎక్కువైంది. కార్తికేయ తలదించుకున్నాడు. నిన్ను కాపాడాలని మాత్రమే అనుకున్నాను సౌమ్య. ఆ క్షణంలో ఇంకో దారి నాకు కనిపించలేదు. ఆవేశంలో ఆలోచించకుండా ఆ పని చేశాను. సౌమ్య కన్నీళ్లు తుడుచుకుంటూ తల ఊపింది. నన్ను కాపాడాలనుకుని మీ జీవితాన్ని కూడా ప్రమాదంలో పడేశారు కార్తికేయ గారు. వెంకట్ ఎలాంటి మనిషో మీకు తెలీదు. అతని ఈ అవమానాన్ని మర్చిపోడు. ఒక్క క్షణం ఆగి మళ్ళీ అంది సౌమ్య. ఇక్కడితో ఈ బంధాన్ని ముగిద్దాం. మీ దారి మీది, నా దారి నాది. దయచేసి నన్ను మర్చిపోండి అంటుంది సౌమ్య. ఆ మాటలు కార్తికేయ గుండెల్లో గుచ్చుకున్నాయి. అతను మొదటిసారి తన మనసులోని నిజాన్ని గుర్తించాడు. మొదటి చూపులోనే సౌమ్యపై అతనిపై ఉన్న ఒక ప్రత్యేకమైన అనుభూతి కలిగింది. ఆమెను జీవితాంతం కాపాడాలని అనిపించింది. కానీ ఆమె మనసు అడగకుండా తీసుకున్న నిర్ణయం సరైనది కాదని ఇప్పుడు అర్థమైంది కార్తికేయకి. కొద్దిసేపు మౌనంగా ఉండి కారు మళ్ళీ స్టార్ట్ చేశాడు. కొన్ని నిమిషాల తర్వాత ఒక బస్ స్టాప్ దగ్గర కారు ఆపాడు. సౌమ్య నెమ్మదిగా కారు దిగబోతుండగా కార్తికేయ తన పర్స్ నుండి ఒక విజిటింగ్ కార్డ్ తీసి ఆమె చేతిలో పెట్టాడు. ఇది నా నెంబర్. ఎప్పుడైనా నీకు ఏ సమస్య వచ్చినా ఒక ఫోన్ చేయి. నేను ఎక్కడున్నా వస్తాను అంటాడు. సౌమ్య కార్డును చూసి నెమ్మదిగా తల ఊపింది. సరే అన్నట్టు. థ్యాంక్ యూ. మీరు చేసిన సహాయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను అంటుంది సౌమ్య. అంతే. ఇద్దరు ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకున్నారు. చెప్పాల్సిన మాటలు చాలా ఉన్నా ఇద్దరి పెదవులపై నిశ్శబ్దం మాత్రమే నిలిచిపోయింది. భారమైన మనసుతో కార్తికేయ కారు ముందుకు వెళ్ళిపోయింది. కారు కనుమరుగయ్యే వరకు సౌమ్య అదే చోట నిలబడి చూస్తూ ఉంది. కారు కనిపించకుండా పోయిన వెంటనే ఆమె కళ్ళల్లోని కన్నీళ్ళు ఆగలేదు. నన్ను క్షమించండి కార్తికేయ గారు. మీరు నాకు మంచి జీవితాన్ని ఇస్తారని నాకు తెలుసు. కానీ నా వల్ల మీ ప్రాణాలకు ప్రమాదం రావడం నేను చూడలేను. అందుకే మిమ్మల్ని దూరం పంపించేశాను అని బోరున ఏడ్చింది. అదే సమయంలో వెంకట్ ఇంట్లో పూర్తిగా వాతావరణం మారిపోయింది. అవమానంతో రగిలిపోతున్న వెంకట్ ఇంట్లో అడుగు పెట్టగానే ఎదురుగా నిలబడ్డ తన భార్య కౌసల్యని చూసి కోపంతో చెయ్యెత్తాడు. వెంటనే చెంప మీద కౌసల్యని గట్టిగా కొట్టాడు. తను నేలపై పడిపోయింది. ఏమండి అంటూ కన్నీళ్లతో అతని వైపు చూసింది. నోరు మూసుకో అంటూ వెంకట్ గర్జించాడు. మీ అమ్మానాన్నలకు నీ మీద ప్రేమ లేదు. వాళ్ళకు సౌమ్య మీద కూడా ప్రేమ లేదు. వాళ్ళందరూ నన్ను మోసం చేశారు. కొద్దిసేపు ఆగి పళ్ళుని బిగిస్తూ అన్నాడు. నీ చెల్లి సౌమ్య అంటే నాకు పిచ్చి. ఎలాగైనా ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఈరోజు ఎవడో వచ్చి తాళి కట్టాలని అంతా అయిపోయింది అనుకుంటున్నారా? కాదు. ఎప్పటికైనా సరే సౌమ్య నాదే అవుతుంది. ఆ మాటలు విన్న కౌసల్య గుండె పగిలిపోయింది. తన భర్త నోట తన సొంత చెల్లి గురించి అలాంటి మాటలు వినాల్సి రావడం ఆమెకు భరించలేని బాధగా మారింది. కళ్ళు నుంచి కన్నీళ్లు ధారంగా జారుతున్నాయి. ఆమె మాట్లాడే ధైర్యం చేయలేక నిశ్శబ్దంగా ఏడుస్తూ నిలబడి ఉంది. బస్ స్టాప్ దగ్గర చాలాసేపు ఏడ్చి సౌమ్య చివరకు కన్నీళ్లు తుడుచుకుని తనకు అత్యంత సన్నిహిత
స్నేహితురాలైన దివ్య ఇంటికి వైపు నడిచింది. డోర్ తెరిచిన దివ్య సౌమ్యని ఆ స్థితిలో చూసి ఒక్కసారిగా షాక్ అయింది. సౌమ్య, ఏమైంది? ఈ పెళ్లి కూతురు బట్టల్లో ఎందుకున్నావు? అంటూ ఆందోళనగా లోపలికి తీసుకెళ్ళింది. ఇద్దరు గదిలోకి వెళ్ళిన తర్వాత సౌమ్య జరిగిన విషయాన్ని మొదటి నుండి చివరి వరకు వివరంగా చెప్పింది. వెంకట్ బలవంతపు పెళ్లి, అక్కడి నుండి పారిపోవడం, కార్తికేయ కలవడం, చివరికి తన మెడలో తాళి కట్టడం, తల్లిదండ్రులు ఇంటి నుండి వెళ్ళగొట్టడం అన్నీ విన్న దివ్య కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి. నువ్వు ఎంత పెద్ద కష్టంలో ఉన్నావో ఇప్పుడు అర్థమైంది సౌమ్య. ఇక్కడ నుండి నువ్వు ఒంటరిదానివి కాదు. ఇల్లు నీ ఇల్లే. ముందు నువ్వు ప్రశాంతంగా ఉండు. ఆ మాటలు విన్న సౌమ్య దివ్యను హద్దుకుని చిన్నపిల్లలా ఏడ్చేసింది. ఆ రాత్రంతా ఇద్దరికీ నిద్ర పట్టలేదు. మరుసటి రోజు ఉదయం సౌమ్య తన పెళ్లి కూతురు అలంకారం మొత్తం చేసేసి సాధారణ దుస్తులు వేసుకుంది. నా కాళ్ళ మీద నేను నిలబడాలి, ఉద్యోగం సంపాదించాలి, ఇక నా జీవితాన్ని నేనే నిర్మించుకోవాలి అని మనసులో గట్టిగా నిర్ణయం తీసుకుంది సౌమ్య. ఆ రోజు నుండి కంపెనీకి తిరుగుతూ ఉద్యోగం కోసం ప్రయత్నించడం ప్రారంభించింది సౌమ్య. మరోవైపు ఆ రోజు జరిగిన సంఘటన కార్తికేయ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఎప్పుడు నవ్వుతూ ఉండే అతను ఒక్కసారిగా మౌనంగా మారిపోయాడు. చిన్నప్పుడు తల్లిదండ్రులను కోల్పోయిన కార్తికేయకు ఇప్పుడు ప్రపంచంలో తన నానమ్మ తప్ప ఇంకెవరూ లేరు. తనకంటూ వాళ్ళ నానమ్మే. అతని నానమ్మ ఎప్పటినుంచో అడుగుతుంది, కార్తికేయ పెళ్లి చేసుకో నాన్నా, నేను నీ పిల్లల్ని చూసి ఆనందంగా చనిపోతాను అని చెప్తూనే ఉంటుంది. ఆమె మాట కోసం ఎన్నో సంబంధాలు చూశాడు. కానీ ఒక్క అమ్మాయి కూడా అతని మనసుకు తాకలేదు. సౌమ్య మాత్రం మొదటి చూపులోనే అతని హృదయంలో స్థానం సంపాదించుకుంది. ఆమెను మర్చిపోవాలని ఎంత ప్రయత్నించినా మర్చిపోలేకపోతున్నాడు కార్తీక్. ఆమె కన్నీళ్లతో నిండిన కళ్ళు, భయంతో తన చేతిని పట్టుకున్న క్షణం, నన్ను కాపాడండి సార్ అని తను మాట్లాడిన మాటలు అన్నీ కార్తికేయకి ఒక్కొక్కటి గుర్తొస్తూనే ఉంటుంది ప్రతిరోజు. అతని మనసులో నుంచి చెరిగిపోవడం అనేది ఏ రోజు జరగలేదు. ఆఫీస్కి వెళ్ళిన కార్తికేయ తన నమ్మకమైన అసిస్టెంట్ రాహుల్ని పిలిచాడు. రాహుల్, ఒక పని చేయాలి నువ్వు. చెప్పండి సార్, మీకోసం నేను ఏదైనా చేస్తాను అన్నాడు రాహుల్. సౌమ్య అనే అమ్మాయి గురించి తెలుసుకో, కానీ ఒక్క విషయం గుర్తించుకో, ఆమెను నేను గమనిస్తున్నానని ఎప్పటికీ తెలియకూడదు. రాహుల్ ఆశ్చర్యంగా చూశాడు. ఎందుకు సార్ అంటే అని అడగబోయాడు. ఆమెను ఫాలో అవ్వమని కాదు, ఆమెకు ఎలాంటి ప్రమాదం రాకుండా దూరం నుండి గమనించు. వెంకట్ మళ్ళీ ఏదైనా ప్రయత్నిస్తే వెంటనే నాకు సమాచారం ఇవ్వు. కానీ ఆమె వ్యక్తిగత జీవితానికి ఎలాంటి ఇబ్బంది కలిగించకూడదని అనుకుంటాడు కార్తికేయ. సరే సార్. కొన్ని గంటల తర్వాత రాహుల్ తిరిగి వచ్చి చెప్పాడు. సార్, సౌమ్య తన స్నేహితురాలు దివ్య దగ్గర ఉంటుంది. ఈ రోజు నుండి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంది. ఆ మాటలు విన్న కార్తికేయ కళ్ళల్లో చిన్న నవ్వు మెరిసింది. ఓకే, అంటే ఆమె మళ్ళీ జీవితాన్ని మొదలు పెట్టడానికి ప్రయత్నిస్తుందన్నమాట. అది మంచిదే కదా అని మనసులో అనుకున్నాడు కార్తికేయ. ఆ రోజు నుండి దగ్గరగా లేకపోయినా, మాట్లాడకపోయినా, సౌమ్యకు తెలియకపోయినా కార్తికేయ నీడలా ఆమెకు రక్షణగా నిలిచాడు. ఆ రోజు నుండి కార్తికేయ దృష్టి మొత్తం వెంకట్ మీద పడింది. సౌమ్యను కాపాడాలంటే ముందు ఆమెకు భయంగా మారిన మనిషిని ఆపాలి అని నిర్ణయం తీసుకున్నాడు. తన అసిస్టెంట్ రాహుల్కి వెంకట్ గురించి పూర్తిగా తెలుసుకోమని చెప్పాడు. కొన్ని రోజుల విచారణ తర్వాత ఒక్కో నిజం బయటపడింది. వెంకట్ బయటకు పెద్ద మనుషులు తిరిగినా లోపల మాత్రం అక్రమ వ్యాపారాలు చేస్తున్నాడని, నకిలీ మందులు అక్రమ రవాణా, బెదిరింపులు, డబ్బు వసూలు, ఇలా ఎన్నో నేరాలు అతని ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు దొరికాయి. కార్తికేయ ఆధారాలన్నింటినీ చట్టబద్ధంగా సంబంధిత అధికారులకు అందించాడు. కొన్ని రోజుల దర్యాప్తు తర్వాత ఒక తెల్లవారుజామున పోలీసులు వెంకట్ గోదాములపై దాడులు చేశారు. అక్కడ భారీ మొత్తం అక్రమ నిల్వలు చేసిన మందులు, నకిలీ పత్రాలు, అక్రమ లెక్కలు స్వాధీనమయ్యాయి. వెంకట్, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అని పోలీసులు చెప్పగానే అతను షాక్ అయ్యాడు. ఎవరు ఇదంతా చేశారు? ఎవరు నా వెనకాల ఉన్నారు అని ఎంత అడిగినా సమాధానం దొరకలేదు. కొద్దిసేపటికే వెంకట్ అరెస్ట్ వార్త టీవీ ఛానల్లో, పేపర్లో ప్రధాన వార్తగా వచ్చింది. దివ్య ఇంట్లో టీవీలో ఆ వార్త చూస్తున్న సౌమ్య కళ్ళల్లో తెలియకుండానే ఆనంద బాష్పాలు మెరిశాయి. ఇక నా జీవితంలో ఉన్న పెద్ద సమస్య ముగిసినట్టే అని ఆనందపడిపోయింది సౌమ్య. దివ్య నవ్వుతూ అంది. అయితే నీ సమస్య తీరిపోయినట్టే. అయితే ఇంకా ఒక పని చెయ్యి, నీ భర్త దగ్గరికి వెళ్ళు అని అంటుంది. సౌమ్య సిగ్గుతో నవ్వి వెంటనే తల ఊపింది. ఆయన నా కోసం తన జీవితాన్ని రిస్క్ చేశారు. ఇప్పుడు మళ్ళీ నేను వెళ్ళి ఆయన జీవితంలో భారంగా ఉండాలనుకోవడం లేదు. అయితే ఆయన అంటే నీకు ఇష్టం లేదా అని అడిగింది దివ్య. సౌమ్య ముఖం ఒక్కసారిగా ఎర్రబడింది. కొద్దిసేపు మౌనంగా ఉండి,
ఇష్టం కాదు దివ్య, చాలా ఇష్టం అని అంటుంది మెల్లగా సౌమ్య. ఆ రోజు నుండి సౌమ్య ఒక నిర్ణయం తీసుకుంది. తన ప్రేమను నేరుగా చెప్పకూడదు. ముందు కార్తికేయ మనసును అర్థం చేసుకోవాలి. అప్పుడప్పుడు అతని ఆఫీస్కి పేరు లేకుండా ఒక చిన్న బొకే పంపించేది. హ్యావ్ ఏ నైస్ డే అని మాత్రమే కార్డులో రాసి ఉండేది. కార్తికేయ ప్రతిసారి ఆశ్చర్యపోయేవాడు. ఇది ఎవరు పంపించారు అని అనుకునేవాడు. మరుసటి రోజు ఒక కొత్త నెంబర్ నుండి మెసేజ్ వచ్చేది. గుడ్ మార్నింగ్, ఈరోజు బిజీనా? భోజనం టైం చేయండి. గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్ అని కార్తికేయ ప్రతిసారి అడిగేవాడు. మీరెవరు? ఎందుకు నాకు మెసేజ్ పంపిస్తున్నారు అని. కానీ ఆ ప్రశ్నకు ఎప్పుడూ సమాధానం రాలేదు. మరోవైపు కార్తికేయ కూడా తన మనసును ఆపుకోలేకపోయేవాడు. ఒకరోజు సౌమ్య దివ్యతో కలిసి ఒక రెస్టారెంట్కి వెళ్ళింది. వారికి తెలియకుండా కార్తికేయ కూడా అదే రెస్టారెంట్లోకి వచ్చి వాళ్ళని కొంచెం దూరంలో ఉన్న టేబుల్ వద్ద కూర్చున్నాడు. సౌమ్య నవ్వుతూ మాట్లాడడం, మళ్ళీ జుట్టును చెవి వెనక్కి సర్దుకోవడం, దివ్యతో చిన్న చిన్న సరదా మాటలు చెప్పడం, అవన్నీ చూస్తూ కార్తికేయ పెదవులపై తెలియకుండా చిరునవ్వు మెరిసింది. అతని దగ్గరగా వెళ్ళి మాట్లాడలేదు. ఆమె స్వేచ్ఛకు భంగం కలిగించలేదు. కానీ ప్రతిరోజు చూస్తూనే ఉంటాడు. దూరం ఉండి కూడా ఆమె సంతోషంగా ఉందా లేదా అనేది మాత్రం ప్రతిరోజు తెలుసుకుంటూనే ఉన్నాడు. ఇద్దరు ఒకరినొకరు ప్రేమిస్తున్నారు. ఇద్దరికీ ఆ విషయం తెలుసు. కానీ ఎవరూ కూడా వాళ్ళ ప్రేమను వ్యక్తపరచలేదు. మొదట నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పడానికి మాత్రం ఇద్దరు మనసులు ఇంకా ధైర్యం చేయలేదు. కొన్ని నెలలు గడిచాయి. సౌమ్యకు ఒక మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. తన కష్టంతో, ప్రతిభతో ఆఫీసులో అందరి అభిమానం సంపాదించుకుంది. తన జీవితాన్ని మళ్ళీ కొత్తగా నిర్మించుకుంటుంది. ఒకరోజు అనుకోకుండా కార్తికేయ కంపెనీకి, సౌమ్య పనిచేస్తున్న కంపెనీతో పెద్ద బిజినెస్ మీటింగ్ ఏర్పడింది. కార్తికేయ కాన్ఫరెన్స్ హాల్లో అడుగు పెట్టగానే ఎదురుగా ఫైల్ పట్టుకుని నిలబడ్డ సౌమ్య కనిపించింది. ఇద్దరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. కొన్ని క్షణాల పాటు ఒకరినొకరు చూసుకున్నారు. కళ్ళు మాత్రమే మాట్లాడుకున్నాయి. ఆ కళ్ళల్లో కోపం లేదు, ద్వేషం లేదు, భయం లేదు. ఒకరినొకరు మిస్ అయిన బాధ మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. అయినా ఇద్దరు ఏమీ మాట్లాడుకోలేదు. మీటింగ్ మొదలైంది. కార్తికేయ తన అసిస్టెంట్ లతతో ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నాడు. అదంతా గమనిస్తుంది సౌమ్య. లత కూడా ఫైల్ చూపిస్తూ అతని దగ్గరే నిలబడి మాట్లాడుతుంది. అది చూసిన సౌమ్య మనసు ఎందుకో చిన్నబోయింది. ఇంత క్లోజ్గా ఎందుకు మాట్లాడుకుంటున్నారు? ఆయన కూడా ఎందుకు నవ్వుతూ మాట్లాడుతున్నారు అని తనలో తానే బాధపడుతుంది సౌమ్య. ఆమె చూపులు మాత్రం మళ్ళీ కార్తికేయ వైపే వెళుతున్నాయి. అది కార్తికేయ కూడా గమనిస్తున్నాడు. అతని పెదాలపై చిన్న నవ్వు మెరిసింది. అంటే ఇంకా నన్ను పట్టించుకుంటుంది సౌమ్య అని మనసులో అనుకున్నాడు కార్తికేయ. అదే సమయంలో కార్తికేయ స్నేహితుడు దిలీప్ కూడా అదే కంపెనీలో పనిచేస్తున్నాడు. మీటింగ్ అయిపోయాక ఇద్దరు బయటకు వచ్చారు. దిలీప్ నవ్వుతూ కార్తికేయ భుజంపై చెయ్యి వేసి మాట్లాడుతున్నాడు. ఒరే, నాకు ఒక హెల్ప్ కావాలిరా. ఏంటి అని అడుగుతాడు కార్తికేయ. మా టీంలో సౌమ్య అనే అమ్మాయి ఉంది. చాలా మంచిది. తనంటే నాకు చాలా ఇష్టం. కానీ నాతో ఎందుకో సరిగ్గా మాట్లాడడం లేదురా. నువ్వు ఒక్కసారి మాట్లాడి నాకు హెల్ప్ చేస్తావా? ఆ మాట వినగానే కార్తికేయ ముఖంపై ఉన్న నవ్వు మాయమైంది. ఏంటి, నా భార్యకి లైన్ వేస్తున్నాడా వీడు అని మనసులో అనుకుంటాడు కార్తికేయ. బయటకు మాత్రం ఏమీ చెప్పలేదు. తర్వాత మాట్లాడుకుందాం అంటాడు కార్తికేయ అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మరోవైపు సౌమ్య కూడా తన క్యాబిన్లో కూర్చుని అదే ఆలోచిస్తుంది. లతతో అంత క్లోజ్గా ఎందుకు మాట్లాడుతున్నారు? ఆయన నన్ను మర్చిపోయారా, లేక నిజంగానే ఆమెను ఇష్టపడుతున్నారా అని విధాలుగా ఆలోచిస్తుంది. ఆలోచించే కొద్దీ ఆమె మనసు బాధతో నిండిపోయింది. కార్తికేయ కూడా తన కారులో కూర్చుని బాధపడుతున్నాడు. కనిపించినా మాట్లాడలేదు, నన్ను వెతుక్కుంటూ రాలేదు. ఇప్పుడు నా ఫ్రెండ్నే ఇష్టపడితే లేదు, అది జరగకూడదు. ఈరోజే మాట్లాడాలని నిర్ణయించుకున్నాడు కార్తికేయ. సాయంత్రం ఆఫీస్ బయట నడుస్తూ వెళ్తుంది సౌమ్య ఒంటరిగా. అప్పుడే ఎదురుగా కార్తికేయ వచ్చి ఆమె ముందు నిలబడ్డాడు. ఇద్దరు గుండెలు ఒకేసారి వేగంగా కొట్టుకున్నాయి. కార్తికేయ ఒక్కసారిగా ఆమెను గట్టిగా హత్తుకుని ఎంత మిస్ అయ్యానో తెలుసా అని చెప్పాలనిపించింది. కానీ ఆగిపోయాడు. తనని తాను అదుపు చేసుకున్నాడు. చిరునవ్వు నవ్వుతూ, చాలా బాగున్నావు, చాలా హ్యాపీగా కనిపిస్తున్నావు, మీ ఆఫీస్ వాళ్ళతో కూడా బాగా కలిసిపోయినట్టున్నావు అని వెటకారంగా అంటాడు.
కావాలని కార్తికేయ. సౌమ్య వెంటనే అర్థమైంది. మీరు కూడా మీ అసిస్టెంట్తో చాలా హ్యాపీగా ఉన్నారు కదా, నన్ను పూర్తిగా మర్చిపోయారు అనుకున్నాను అంది కోపంగా. సౌమ్య, నువ్వే కదా నన్ను వదిలి వెళ్ళిపోమన్నది అన్నాడు కార్తికేయ కొంచెం బాధ నిండిన కళ్ళతో. వెళ్ళిపోమంటే నిజంగా వెళ్ళిపోతారా? ఒక్కసారైనా నన్ను తీసుకెళ్ళాలని అనిపించలేదా? తాళి కట్టిన భార్య మీద మీకున్న ప్రేమ అంతేనా అంటుంది అని సౌమ్య కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. ఆ మాట కార్తికేయ గొంతు బిగుసుకుంది. నిన్ను వదిలిపెట్టలేదు సౌమ్య. ప్రతిరోజు నిన్ను దూరం నుంచి గమనించాను. నీకు ఏ కష్టం రాకుండా చూసుకున్నాను. ఒకరోజు నువ్వే నా దగ్గరికి వస్తావని ఎదురు చూశాను. కొద్దిసేపు ఆగి చిరునవ్వుతో అన్నాడు కార్తికేయ. కానీ ఇప్పుడు నా వల్ల కాదు. ప్రతిరోజు ఎవరో నీతో మాట్లాడుతుంటే నాకు జెలసీ వస్తుంది. ఇప్పుడు చెప్పు, నాతో ఇంటికి వస్తావా, లేక ఈసారి నిజంగానే నేను ఎత్తుకుని తీసుకెళ్ళాలా? సౌమ్య కళ్ళలో ఆనంద బాష్పాలు మెరిశాయి. మీరు తీసుకెళ్ళకపోయినా ఈసారి నేను మీతో వస్తాను. మీకు దూరంగా ఒక్కరోజు కూడా ఉండలేను అంటుంది సౌమ్య అని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చి కార్తికేయని గట్టిగా హత్తుకుంది. కార్తికేయ కూడా ఆమె తన గుండెలకు హత్తుకుని నెమ్మదిగా ఆమె నుదుటిపై ముద్దు పెట్టాడు. ఇక ఎప్పుడు మిమ్మల్ని వదలనండి అని మెల్లగా చెప్పింది. నేను కూడా నిన్ను వదలను అన్నాడు. సౌమ్య అతని గుండెలపై తల ఆంచి నేను అని ఒక్క మాట చెప్పింది. ఆ క్షణంలో ఇద్దరి మధ్య ఉన్న దూరం పూర్తిగా కరిగిపోయింది. సౌమ్య గట్టిగా కార్తికేయను హత్తుకుని ఏడుస్తూనే ఉంది. ఆ కన్నీళ్ళలో బాధ లేదు, భయం లేదు. చాలా రోజుల తర్వాత తన మనసు చేరుకున్న మనిషిని మళ్ళీ పొందిన ఆనందం మాత్రమే ఉంది. కార్తికేయ కూడా ఆమెను అంతే ప్రేమగా తన గుండెలు హత్తుకున్నాడు. ఆమె తలపై మెల్లగా చేయి వేసి, ఇక చాలు సౌమ్య, ఈ జన్మలో నిన్ను నాకెవ్వరూ దూరం చేయలేరు. నువ్వు ఎంత దూరం వెళ్ళాలని ప్రయత్నించినా నేను మళ్ళీ వెతికి తెచ్చుకుంటాను. ఇక నువ్వు నా దగ్గర ఉండాలి, అర్థమైందా అని అన్నాడు ప్రేమగా కార్తికేయ. సౌమ్య కన్నీళ్ళు తుడుచుకుంటూ చిరునవ్వుతో నవ్వింది. ఇప్పుడు నాకు కూడా మీకు దూరంగా ఉండాలని లేదు కార్తికేయ గారు. నేను చాలా పెద్ద తప్పు చేశాను. మీ మనసు అర్థం చేసుకోకుండా మిమ్మల్ని దూరంగా పంపించాను. కార్తికేయ ఆమె కళ్ళల్లో చూస్తూ, నీ భయమే నిన్ను అలా చేయించింది, కానీ ఇప్పుడు ఆ భయం లేదు కదా అడిగాడు. లేదు అని మెల్లగా తల ఊపింది. ఎందుకంటే నీ బావ వెంకట్ జైల్లో ఉన్నాడు కదా. సౌమ్య ఆశ్చర్యంగా అతని వైపు చూసింది. మీకెలా తెలుసు అని ఆశ్చర్యంగా అడిగింది సౌమ్య. కార్తికేయ చిన్నగా నవ్వాడు. తెలుసు కాదు, జైలుకు వెళ్ళేలా చేసింది నేనే. ఆ మాట విన్న సౌమ్య ఆశ్చర్యంతో అతని ముఖాన్ని చూస్తూ నిలబడిపోయింది. ఏమన్నారు? వెంకట్ చేస్తున్న అక్రమ వ్యాపారాలన్నీ నాకు తెలిసాయి. అతని మీద ఉన్న ఆధారాలు సేకరించి పోలీసులకు అందించాను. దర్యాప్తు తర్వాత వాళ్ళే అరెస్ట్ చేశారు. నేను కాపాడాలంటే ముందు అతన్ని ఆపాలనుకున్నాను. సౌమ్య కళ్ళల్లో మళ్ళీ నీళ్ళు తిరిగాయి. నా కోసం ఇంత చేశారా? ఇది కూడా తక్కువే. నిన్ను సురక్షితంగా చూడడానికి ఇంకా ఏదైనా చేస్తాను సౌమ్య అంటాడు. కొద్దిసేపు ఇద్దరి మధ్య నిశ్శబ్దం నెలకొంది. తర్వాత కార్తికేయ కొద్దిగా అలకగా అన్నాడు. కానీ నాకు ఒక బాధగా ఉంది. ఏంటి అని అడిగింది. నీకోసం నేను ఇంత చేశాను, నువ్వు ఒక్క రోజైనా నా దగ్గరికి రాలేదు. ఒక్కసారి కూడా కార్తికేయ అలా ఉన్నారు అని అడగలేదు. సౌమ్య ఒక్కసారిగా నవ్వేసింది. మీరు నిజంగానే అలా అనుకుంటున్నారా అంటే ఆశ్చర్యంగా అడిగాడు కార్తికేయ. ప్రతిరోజు మీకు గుడ్ మార్నింగ్ మెసేజ్ ఎవరు చేశారనుకున్నారు? మీకు పుట్టినరోజు పేరు లేకుండా బొకే పంపింది ఎవరో తెలుసా? టైంకి భోంచేయండి అని ప్రతిరోజు మెసేజ్ చేసింది ఎవరో తెలుసా? కార్తికేయ ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాడు. అంటే అవును, అదంతా నేనే చేశాను. ఆ మాట విన్న కార్తికేయ ముఖం చిన్నపిల్లాడిలా వెలిగిపోయింది. అంటే నా భార్య నన్ను మర్చిపోలేదన్నమాట అని ఆనందపడ్డాడు కార్తికేయ. మర్చిపోవడమా? నా మనసంతా మీ దగ్గరే ఉంది. మీకు ప్రమాదం వస్తుందేమోనని మాత్రమే దూరంగా ఉన్నాను. ఆ మాట వినగానే కార్తికేయ ఇంకేమీ ఆలోచించలేదు. ఆమెను మళ్ళీ గట్టిగా తన గుండెలు హత్తుకున్నాడు. థ్యాంక్ యూ సౌమ్య. ఈ మాట కోసం ఎంతకాలం ఎదురు చూశానో నీకు తెలియదు. సౌమ్య కూడా అతని భుజాలపై తల ఆంచి కళ్ళు మూసుకుంది. కొద్దిసేపటి తర్వాత కార్తికేయ ఆమె చేతిని పట్టుకుని కారు వైపు నడిచాడు. పద ఇంక వెళ్దాం అన్నాడు. ఎక్కడికి అని అడుగుతుంది సౌమ్య. మన ఇంటికి అని అంటాడు కార్తికేయ. ఇప్పుడేనా అంటుంది. అవును, ఈసారి మాత్రం నేను ఎక్కడికి పంపను, చెప్పాను కదా అంటాడు కార్తికేయ. సౌమ్య కూడా సిగ్గుగా నవ్వింది. అలాగే మీ ఇష్టం. ఈసారి మిమ్మల్ని బాధ పెట్టడం. కారు నగరాన్ని దాటుకుంటూ ఒక పెద్ద ఇంటి ముందు ఆగింది. అందమైన తోట, విశాలమైన ఇల్లు, ప్రశాంతమైన వాతావరణం. అదే మన ఇల్లు అని అంటాడు కార్తికేయ. సౌమ్య మెల్లగా కారులో నుండి దిగింది. ఆమె గుండె వేగంగా కొట్టుకుంది.
ఇంతలో ఇంటి తలుపు తెరుచుకుంది. తెల్లని చీర కట్టుకుని ఒక పెద్ద ఆవిడ బయటకు వచ్చింది. ఆమెను చూడగానే కార్తికేయ చిరునవ్వుతో నానమ్మ అన్నాడు ప్రేమగా. అని పిలిచాడు కార్తికేయ. ఆమె ప్రేమగా మనవడి దగ్గరకు వచ్చింది. ఇంత లేట్ అయింది ఏంట్రా అని అడిగింది. అని అడుగుతూ సౌమ్యను కూడా చూసింది. ఎవరి అమ్మాయి? ఒక క్షణం ఆశ్చర్యంగా నిలిచిపోయింది. జరిగింది చెప్పాడు. కార్తికేయ సౌమ్య చేతిని గట్టిగా పట్టుకుని నానమ్మ ముందు నిలబడ్డాడు. నానమ్మ, నీకు ఎప్పటి నుంచో ఒక కోరిక ఉంది కదా, నా పెళ్లి చూడాలని. నానమ్మ కళ్ళల్లో ఆసక్తి పెరిగింది. అవును, అయితే? కార్తికేయ చిరునవ్వుతో అన్నాడు. ఇదిగో ఈమె సౌమ్య, నీ మనవరాలు, అంటే నా భార్య అని పరిచయం చేశాడు. ఆ మాట విన్న నానమ్మ ఒక్కసారిగా షాక్ అయింది. ఏంట్రను చెప్పేది? ఆ తర్వాత నెమ్మదిగా సౌమ్య దగ్గరికి వెళ్ళి ఆమె మెడలో ఉన్న మంగళసూత్రాన్ని చూసింది. సౌమ్య భయంగా తలదించుకుంది. ఒక్క క్షణం ఏం జరుగుతుందో అర్థం కాలేదు. నానమ్మ కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి. ఇన్ని రోజులు నాకు చెప్పకుండా పెళ్ళెప్పుడు చేసుకున్నావురా? అదంతా ఓ పెద్ద కథ అని కార్తికేయ జరిగింది చెప్తాడు. కార్తికేయ చిన్నపిల్లల వాడేలా తలదించుకున్నాడు. కానీ మరుసటి క్షణమే నానమ్మ సౌమ్యని దగ్గరకు లాక్కుని గట్టిగా హత్తుకుంది. ఇప్పటి నుంచి నువ్వు ఈ ఇంటి కోడలు కాదు అమ్మ, ఈ ఇంటి కూతురివి అని అంది. ఆ మాట వినగానే సౌమ్య ఆపుకున్న కన్నీళ్ళు ఒక్కసారిగా జారిపోయాయి. నానమ్మ మాటలు విన్న సౌమ్య కళ్ళల్లో ఆనంద బాష్పాలు ఉప్పొంగాయి. చిన్నప్పటి నుండి తల్లి ప్రేమలో పెరిగిన అమ్మాయి, కానీ గత కొద్ది రోజులుగా తన సొంత తల్లిదండ్రులు తనను అర్థం చేసుకోకుండా ఇంటి నుండి వెళ్ళగొట్టిన బాధ ఆమె గుండెల్లో ఇంకా తాజాగా ఉంది. అలాంటి సమయంలో మొదటిసారి చూసిన ఒక పెద్ద ఆవిడ తనను ఇంటి కూతురు అని పిలవడం, ఆ మనసులో దాచుకున్న బాధ ఒక్కసారిగా కన్నీళ్ళ రూపంలో బయటకు వచ్చింది. ఏడవకూడదమ్మా అంటూ నాన్నమ్మ ప్రేమగా ఆమె తల నిమిరింది. నా మనవడిని నేను చిన్నప్పటి నుండి చూస్తున్నాను. బయటికి చాలా గంభీరంగా కనిపిస్తాడు, కానీ మనసు మాత్రం వెన్నలా మెత్తగా ఉంటుంది. నిన్ను ఈ ఇంటికి తీసుకొచ్చాడంటే నువ్వు ఎంత మంచిదానో అర్థమైంది. సౌమ్య ఏమీ మాట్లాడకుండా నానమ్మ కాళ్ళకి నమస్కరించింది. నూరేళ్ళు చల్లగుండమ్మా అంటూ నానమ్మ ఆమె తలపై చేయి పెట్టి ఆశీర్వదించింది. కార్తికేయ ఆ దృశ్యం చూసి నిలబడ్డాడు. తన జీవితంలో మొదటిసారి తన ఇంట్లో కుటుంబం అనే అనుభూతి కలుగుతుంది. ఇంతకాలం నానమ్మ తను మాత్రమే ఉన్న ఆ ఇంటికి ఇప్పుడు సౌమ్య అడుగు పెట్టడంతో ఆ ఇల్లు కూడా కొత్త కళతో మెరిసిపోయింది. సరే, మీరిద్దరు లోపలికి రండి, నేను దిష్టి తీస్తానని నానమ్మ నవ్వుతూ లోపలికి వెళ్ళింది. కొద్దిసేపటికి నిమ్మకాయ మిరపకాయలు తీసుకొచ్చి ఇద్దరికి దిష్టి తీసింది. ఎవరి కన్ను పడకూడదు, దేవుడు ఎప్పుడు మీ ఇద్దరిని ఇలాగే నవ్వుతూ ఉంచాలి. సౌమ్య సిగ్గుతో కార్తికేయ వైపు చూసింది. నానమ్మ మమ్మల్ని చిన్నపిల్లలా చూస్తున్నారు. మీరు నాకు చిన్నపిల్లలే కదమ్మా అని నవ్వింది. ఇంట్లోకి అడుగు పెట్టబోతుండగా కార్తికేయ ఒక్కసారిగా ఆగిపోయాడు. ఒక్క నిమిషం అన్నాడు. సౌమ్య ఆశ్చర్యంగా అతని వైపు చూసింది. ఏమిటి అన్నట్టు ఏమైంది అని అడిగింది సౌమ్య. కార్తికేయ నవ్వుతూ ఆమెను ఒక్కసారిగా తన చేతుల్లోకి ఎత్తుకున్నాడు. ఏం చేస్తున్నారండి? అయ్యో, నన్ను వదలండి అంటూ సౌమ్య సిగ్గుతో అతని మెడ చుట్టూ చేతులు వేసింది. మా ఇంట్లో కొత్త కడులు కుడికాలు పెట్టి అడుగు పెట్టాలి, నేల మీద కాదు, నా చేతుల మీద. దింపండి, నానమ్మ చూస్తారు, చూడనివ్వు అన్నాడు కార్తికేయ. అని నవ్వుతూ ఆమెను ఎత్తుకున్నట్టుగానే ఇంట్లోకి తీసుకెళ్ళాడు. ఆ దృశ్యం చూసిన నానమ్మ ఆనందంగా నవ్వుకుంది. ఇన్ని సంవత్సరాల తర్వాత తన మనవడి ముఖంలో ఇంత ఆనందం ఎప్పుడు చూసింది లేదు. ఆ దేవుడికి చేతులు పెట్టి జోడించి నమస్కరించింది. కొద్దిసేపటికి అందరూ కలిసి భోజనానికి కూర్చున్నారు. డైనింగ్ టేబుల్ మీద ఎన్నో వంటలు ఉన్నాయి. అవి చూసి సౌమ్య ఆశ్చర్యపోయింది. నానమ్మ, ఇన్ని వంటలు ఎప్పుడు చేశారు అని కార్తికేయ కూడా ఆశ్చర్యంగా అడిగాడు. నా కోడలు ఇంటికి వస్తుందంటే ఏదో ఒకటి చెయ్యాలి కదరా. సౌమ్య కళ్ళల్లో మళ్ళీ నీళ్లు తిరిగాయి. ఏమైందమ్మా అని నానమ్మ అడిగింది. ఏమీ లేదు నానమ్మ, చిన్నప్పటి నుండి అమ్మ చేతి వంట తిన్నాను. ఈరోజు మీ ప్రేమ చూశాక నాకు అమ్మ గుర్తొచ్చింది అంటుంది. నానమ్మ వెంటనే ఆమె చేతిని పట్టుకుంది. ఇంట్లో ఇక ఆ మాట చెప్పకూడదు, నీకు అమ్మ కావాలంటే నేనున్నాను కదా అంటుంది. సౌమ్య తల ఊపింది. భోజనం చేస్తున్నంతసేపు కార్తికేయ మాతో సౌమ్యని చూస్తూ ఉన్నాడు. ఏంటి, నా మొహంలో ఏముంది అని అడుగుతుంది సౌమ్య. ఉంది, చాలా ఉంది అంటాడు. ఏంటో అని చెప్పి సిగ్గుపడుతుంది. చాలా రోజుల తర్వాత కనిపించిన నా భార్య అని అంటాడు. సౌమ్య వెంటనే సిగ్గుతో తలదించుకుంది. నానమ్మ ఉన్నారు, ఉంటే ఏంటి, నువ్వు నా భార్యవే కదా అంటాడు. నానమ్మ నవ్వుతూ మీ ఇద్దరు నన్ను ఉన్నట్టే మర్చిపోయారంది. ముగ్గురు కలిసి నవ్వుకున్నారు. ఆ రాత్రి
డాబా మీద చల్లని గాలి వీస్తుంది. సౌమ్య ఆకాశంలో ఉన్న పున్నమి చంద్రుణ్ణి చూస్తూ నిలబడి ఉంది. కొద్దిసేపటి తర్వాత కార్తికేయ నెమ్మదిగా ఆమె దగ్గరకు వచ్చాడు. చలి వేయడం లేదా? ఏం చేస్తున్నావు అని అడుగుతూ తన దగ్గరున్న షాల్ను ఆమె భుజాలపైన కప్పాడు. సౌమ్య అతని వైపు తిరిగి చూసింది. థ్యాంక్ యూ అంది నెమ్మదిగా సౌమ్య. ఇప్పుడు చెప్పు, ఏం ఆలోచిస్తున్నాం? ఆ రోజు గుర్తొస్తుంది. ఏ రోజు అని అడుగుతాడు కార్తికేయ. మీరు నా మెడలో తాళి కట్టిన రోజు. కార్తికేయ ఒక్కసారిగా మౌనంగా మారిపోయాడు. ఆ రోజు నేను మిమ్మల్ని చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను. ఆ తాళి నా జీవితాన్ని నాశనం చేసింది అనుకున్నాను. కొద్దిసేపు ఆగి చిరునవ్వు నవ్వింది. కానీ ఇప్పుడు అదే తాళి నా జీవితంలో జరిగిన గొప్ప వరంగా అనిపిస్తుందండి. కార్తికేయ నెమ్మదిగా ఆమె చేతిని తన చేతిలో తీసుకున్నాడు. సౌమ్య, నీకు ఇష్టమేనా ఈ పెళ్ళి? ఇష్టమే. ఒక మాట అడగనా? అడగండి, తప్పకుండా చెప్తాను అంటుంది సౌమ్య. నువ్వు నిజంగానే నన్ను ప్రేమిస్తున్నావా? సౌమ్య నవ్వింది. ఎందుకు ఆ ప్రశ్న అడుగుతున్నారు? ఇంకా డౌట్గా ఉందా అని అడుగుతుంది. నీ నోటితో వినాలని అడుగుతున్నాను. సౌమ్య అతని దగ్గరికి వచ్చి అతని కళ్ళల్లోకి చూస్తూ చెప్పింది, ఐ లవ్ యూ కార్తికేయ అని. ఆ ఒక్క మాట వినగానే కార్తికేయ కళ్ళల్లో ఆనందం మెరిసింది. మళ్ళీ చెప్పు అని అడుగుతాడు. ఐ లవ్ యూ అంటుంది. అని చెప్పగానే కార్తికేయ ఆమె నుదుటిపై ప్రేమగా ముద్దు పెట్టుకున్నాడు. ఐ లవ్ యూ టు మిస్సెస్ కార్తికేయ అంటాడు. సౌమ్య సిగ్గుతో అతని గుండెలపై తల ఆంచింది. ఇద్దరు భవిష్యత్తు కోసం కలలు కంటూ చందుని చూస్తున్నారు. కానీ అదే సమయంలో నగరంలోని సెంట్రల్ జైల్లో వెంకట్ చేతుల్లో పేపర్ను గట్టిగా నలిపేస్తూ కూర్చున్నాడు. అతని దగ్గరకు ఒక కానిస్టేబుల్ వచ్చి, నీకు బెయిల్ మంజూరైంది అని చెప్తాడు. దానికి వెంకట్ పెదవులపై ప్రమాదకరమైన చిరునవ్వు మెరిసింది. కార్తికేయ, సౌమ్య, మీ ఆనందం ఇంకా ఎన్ని రోజుల్లో చూద్దాం అని మనసులో ప్రతిజ్ఞ చేసుకుంటూ జైలు గేటు దాటాడు. వెంకట్ జైలు గేటు దాటి బయటకు వచ్చాడు. ఎన్నో రోజుల తర్వాత స్వేచ్ఛగా గాలి పీల్చిన అతని మనసులో మాత్రం ప్రశాంతత లేదు. కళ్ళల్లో పగ, గుండెల్లో ప్రతీకారం, మెదడులో ఒకటే ఆలోచన. కార్తికేయ, నన్ను జైలుకు పంపించావు, నా పరువు తీసావు, ఇప్పుడు నీ జీవితాన్ని నేనే నాశనం చేస్తాను. అప్పటికే అతని మనుషులు బయట కారులో ఎదురు చూస్తున్నారు. అన్నా అని చెప్పండి, మీరు చెప్పండి ఏం చేయాలో. వాళ్ళు కారులో కూర్చోగానే వెంకట్ గంభీరంగా అడిగాడు. నేను లోపల ఉన్నన్ని రోజులు ఏం జరిగింది అని అడిగాడు. అతని మనిషి మెల్లగా చెప్పడం మొదలుపెట్టారు. అన్న, మీరు జైలుకి వెళ్ళిన తర్వాత సౌమ్య ఒక మంచి కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. కొద్ది రోజుల క్రితమే మళ్ళీ కార్తికేయతో కలిసిపోయింది. వెంకట్ మొహం ఒక్కసారిగా మారిపోయింది. ఏమన్నావు? ఇద్దరు ఇప్పుడు కలిసే ఉంటున్నారా? వెంకట్ కోపంతో సీటును గుద్దాడు. అవునన్నా, నేను బ్రతికుండగా అది జరగదు. అంతలోనే మరో వ్యక్తి అన్నాడు. అన్నా, ఇంకో విషయం. ఏంటి? మీ మీద పోలీసులు అన్ని ఆధారాలు ఇచ్చింది ఎవరో కాదు, కార్తికేయే. ఆ మాట వినగానే వెంకట్ కళ్ళలో రక్తం ఉప్పొంగింది. అంటే నన్ను జైలుకు పంపించింది వాడేనా? అవునన్నా అన్నాడు. కొన్ని క్షణాలు వెంకట్ మౌనంగా కూర్చున్నాడు. ఆ తర్వాత నెమ్మదిగా నవ్వడం మొదలుపెట్టాడు. ఆ నవ్వు చూసి అతని మనుషులకి భయం వేసింది. కార్తికేయ, నువ్వు పోలీసులతో నన్ను గెలిచాను అనుకుంటున్నావా? కానీ కాదు, నువ్వు ఎప్పటికీ గెలవలేవు. మరోవైపు కార్తికేయ ఇంట్లో మాత్రం పండగ వాతావరణం ఉంది. ఉదయం 6 గంటలకే సౌమ్య నిద్ర లేచి స్నానం చేసి లేత గులాబీ రంగు చీర కట్టుకుని వంటగదిలోకి వెళ్ళింది. అయ్యో కోడలమ్మ, నువ్వెందుకు వచ్చావు అని నానమ్మ ఆశ్చర్యంగా అడిగింది. ఇప్పటి నుండి మీకు అన్ని పనుల్లో నేను హెల్ప్ చేస్తాను అంటుంది సౌమ్య. నువ్వు ఉద్యోగానికి కూడా వెళ్ళాలి కదమ్మా, నాకెందుకు ఈ హెల్ప్ చేయడం అని అడుగుతుంది. పర్లేదు నానమ్మ, సరే నీ ఇష్టం అని అంటుంది. అలా నానమ్మ కూడా సంతోషపడుతుంది. ఇద్దరు కలిసి వంట చేస్తున్నారు. సౌమ్య కూర కట్ చేస్తుంటే అయ్యో అంటూ చిన్నగా అరిచింది. ఏమైంది అని కంగారుగా చూసుకుంటే చేతికి వేలికి చిన్న గాయమైంది. రక్తం కారడం చూసిన నానమ్మ కంగారు పడింది. అంతలోనే పైనుండి దిగి వచ్చిన కార్తికేయ ఆ దృశ్యం చూశాడు. సౌమ్య అంటూ దగ్గరికి వచ్చాడు. ఏమీ లేదండి అంటుంది సౌమ్య. ఏమైంది చెప్పు అని కంగారుగా అడుగుతాడు.
చెప్పాను కదా, ఏమీ లేదు, చిన్న గాయమే. కానీ కార్తికేయ మాత్రం ఆమె చేయిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. చిన్న గాయం ఏంటి, రక్తం వస్తుంది అని చెప్పి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొచ్చి జాగ్రత్తగా మందు రాసి బ్యాండేజ్ కట్టాడు. ఇక నుండి నువ్వేం పనులు చేయొద్దు అన్నాడు. సౌమ్య నవ్వుతూ, ఇంత చిన్న గాయానికి ఇంత టెన్షనా, ఇవి కామనే అంటుంది. నీకు చిన్న గాయమైనా నాకు పెద్దదే. నాన్న మీ ఇద్దరిని చూసి నవ్వుకుంది. మీ ఇద్దరు ఇలా ఉంటే నా గుండె నిండిపోతుంది, ఎంత ప్రేమగా ఉన్నారో అనుకుంటుంది. అదే రోజు సౌమ్య ఆఫీస్కి వెళ్ళడానికి సిద్ధమైంది. కార్తికేయ కూడా తన ఆఫీస్కి బయలుదేరుతున్నాడు. నేను డ్రాప్ చేస్తాను నిన్ను అంటాడు. వద్దు, నేను క్యాబ్లో వెళ్తాను అని అంటుంది సౌమ్య. ఎందుకు అని అడుగుతాడు. ఎందుకంటే మీకు శ్రమ, రోజు మీరు డ్రాప్ చేస్తే ఆఫీస్లో అందరూ ఆట పట్టిస్తారు నన్ను అని అంటుంది. కార్తికేయ కొంటెగా నవ్వాడు. భర్త భార్యను ఆఫీస్ తీసుకెళ్తే తప్ప, అలా అని కాదు అని సౌమ్య సిగ్గుపడింది. ప్లీజ్. సరే, కానీ సాయంత్రం నేను తీసుకెళ్తాను. అలాగే. సాయంత్రం సౌమ్య ఆఫీస్ బయటకు వచ్చింది. ఎదురుగా కార్తికేయ కారు కనిపించింది. ఆమె చిరునవ్వుతో కారులో కూర్చుంది. ఈరోజు చాలా అలసిపోయాను. తెలుసు. ఎలా? నీ ముఖం చూస్తే తెలుస్తుంది. సౌమ్య నవ్వింది. అందుకే అంటూ కార్తికేయ కారును ఒక అందమైన రెస్టారెంట్ దగ్గరికి ఆపాడు. ఇక్కడికి ఎందుకండి, ఇంటికి వెళ్ళాలి కదా అంటుంది సౌమ్య. ఈరోజు మన మొదటి డేట్, సో ఇక్కడే మనం ప్రశాంతంగా మాట్లాడుకుందాం. సౌమ్య ఆశ్చర్యంగా అతని వైపు చూసింది. డేటా? అవును. పెళ్ళికి ముందు ప్రేమించుకోలేదు కదా, ఇప్పుడైనా ప్రేమించుకోవాలి కదా. సౌమ్య నవ్వుకుంటూ అతని వెంట లోపలికి వెళ్ళింది. ఇద్దరు ఒక కిటికీ పక్కన ఉన్న టేబుల్ దగ్గర కూర్చున్నారు. మాట్లాడుకుంటూ ఒకరినొకరు ఆట పట్టించుకుంటూ ఎన్నో రోజుల తర్వాత ప్రశాంతంగా సమయం గడిపారు. అదే సమయంలో రెస్టారెంట్ బయట ఒక బ్లాక్ కలర్ కార్ ఆగింది. లోపల కూర్చున్న వెంకట్ కిటికీ నుండి చూస్తూ కార్తికేయ సౌమ్య నవ్వుకుంటూ భోజనం చేస్తున్న దృశ్యం గమనించాడు. అతని పెదాలపై భయంకరమైన చిరునవ్వు మెరిసింది. నవ్వుకోండి, ఇంకెంతకాలం మీరు నవ్వుకుంటారో నేను చూస్తా. ఇంకెన్ని రోజులు? కొద్ది రోజులు మాత్రమే కదా అంటూ తన ఫోన్ తీసి ఒక వ్యక్తికి కాల్ చేశాడు. రేపటి నుండి సౌమ్య మీద 24 గంటలు నిఘా పెట్టండి. సరే అన్నా అని అవతల వ్యక్తి ఫోన్ పెట్టేస్తాడు. ఆమె ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఉంటుందో ప్రతి సమాచారం నాకు కావాలి. ఫోన్ కట్ చేసి వెంకట్ కళ్ళల్లో మండుతున్న పగతో వాళ్ళిద్దరినీ చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రోజులు చాలా ప్రశాంతంగా గడుస్తున్నాయి. సౌమ్య జీవితంలో మళ్ళీ నవ్వులు తిరిగి వచ్చాయి. ఉదయం కార్తికేయతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేయడం, ఇద్దరు కలిసి ఆఫీస్కి వెళ్ళడం, సాయంత్రం తిరిగి వస్తూ చిన్న చిన్న షాపింగ్లు, వీకెండ్స్ నాన్నతో కలిసి దేవాలయాలకు వెళ్ళడం, ఇలా వారి జీవితంలో ప్రతి క్షణం ప్రేమతో నిండిపోయింది. ఒక ఆదివారం కార్తికేయ సౌమ్య నగరాన్ని దూరంగా ఉన్న ఒక అందమైన సరస్సు దగ్గరికి తీసుకెళ్లాడు. చల్లటి గాలి, చాలా ప్రశాంతంగా ఉంది. అస్తమిస్తున్న సూర్యుడు, నీళ్ళల్లో ప్రతిబింబిస్తున్న ఎర్రటి వెలుగు. సౌమ్య మౌనంగా ఆ దృశ్యాన్ని చూస్తూ నిలబడింది. కార్తికేయ నెమ్మదిగా ఆమె పక్కన నిలబడ్డాడు. ఏం ఆలోచిస్తున్నావు అని అడిగాడు. జీవితంలో ఇంత సంతోషం వస్తుందని ఎప్పుడు అనుకోలేదు అని అంటుంది చిరునవ్వు చిందుతూ. సౌమ్య, ఇంకా చాలా సంతోషాలు చూడాలి నువ్వు అని చెప్పి తన జేబులో నుండి ఒక చిన్న వెల్వెట్ బాక్స్ తీస్తాడు. సౌమ్య ఆశ్చర్యంగా చూసింది. అందులో అందమైన డైమండ్ రింగ్ ఉంది. ఆ రోజు పరిస్థితుల వల్ల నీ మెడలో నీకు ఇష్టం లేకుండా తాళి కట్టాను. కానీ ఈరోజు నా మనసులో నిన్ను మరొకసారి నా జీవిత భాగస్వామిగా అడుగుతున్నాను అని చెప్పి ఆమె వేలికి ఉంగరం తొడిగాడు. సౌమ్య కళ్ళల్లో ఆనంద బాష్పాలు తిరిగాయి. ఐ లవ్ యూ అని అంటుంది అని చెప్పి అతని భుజాలపై తల ఆంచింది. దూరంగా ఒక వ్యక్తి వాళ్ళని గమనిస్తున్నారని మాత్రం వాళ్ళకి తెలియదు. ఒక కారు లోపల కూర్చున్న వెంకట్ ఆ దృశ్యాన్ని చూస్తున్నాడు. సంతోషంగా ఉన్నారా? ఈ సంతోషం ఈ రోజుతో ముగుస్తుంది అని నవ్వుకున్నాడు వెంకట్. మరుసటి రోజు ప్రతిరోజులాగే సౌమ్య ఆఫీస్ బయటకు వచ్చింది. కార్తికేయ ఫోన్ చేయబోతుండగా వెనక నుండి ఒక వ్యక్తి తన దగ్గరున్న కర్చీఫ్తో ఆమె నోటిని మూసేశాడు. కొన్ని క్షణాల్లో ఆమె స్పృహ కోల్పోయింది. ఆమెను కారులో ఎక్కించి
అక్కడి నుండి తీసుకుని వెళ్ళిపోయాడు. సాయంత్రం కార్తికేయ ఆఫీస్ బయట ఎదురు చూస్తున్నాడు. ఏమైంది ఈరోజుతో సౌమ్య రాలేదు అని కంగారుగా అనుకుంటూ ఉంటాడు. ఫోన్ చేశాడు కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. ఏమై ఉంటుంది అని కంగారు పడుతున్నాడు. అప్పుడే ఒక తెలియని నెంబర్ నుండి కాల్ వచ్చింది కార్తికేయకి. హలో అని అంటాడు. అవతల నుంచి వెంకట్ నవ్వు వినిపించింది. ఏమైంది కార్తికేయ, నీ భార్య కోసం ఎదురు చూస్తున్నావా? కార్తికేయ గుండె ఒక్కసారిగా ఆగినట్లయింది. వెంకట్, నా భార్య ఎక్కడా అని గంభీరంగా గట్టిగా అడుగుతాడు. అవును, నీ భార్య ఇప్పుడు నా దగ్గరే ఉంది. నా భార్య సౌమ్యని ఏమైనా చేసినట్టు తెలిసిందో నువ్వు ప్రాణాలతో ఉండవు. అవునా, అయితే రా, ఒక్కడివే రా అని ఒక అడ్రస్ చెప్పి కాల్ కట్ చేస్తాడు. కార్తికేయ వెంటనే తన అసిస్టెంట్ రాహుల్ కాల్ చేశాడు. నేను ఒక లొకేషన్ పంపిస్తాను, వెంటనే పోలీసులకు చెప్పు, కానీ వాళ్ళకు నేను చెప్పే వరకు లోపలికి రాకూడదు. సరే సార్ అంటాడు. కార్తికేయ ఒక్కడే అక్కడికి బయలుదేరాడు. ఒక పాడుబడిన గోడౌన్లో వెళ్తాడు. మధ్యలో కుర్చీకి చేతులు కట్టేసి కూర్చోబెట్టిన సౌమ్య కనిపిస్తుంది. ఆమె కళ్ళల్లో భయం. అయినా కార్తికేయ వస్తాడనే నమ్మకం. కొద్దిసేపటికి కార్తికేయ లోపలికి అడుగుపెట్టాడు. సౌమ్య అని అంటాడు. కార్తికేయ, ఇక్కడికి ఎందుకు వచ్చావు? వెళ్ళిపోండి, మీకు ప్రమాదం అని అంటుంది. వెంకట్ నవ్వాడు. చూసావా, ఇంకా నీ గురించి ఆలోచిస్తుంది. కార్తికేయ కోపంగా ముందుకు వచ్చాడు. వదిలే, తనని వదిలే అని అంటాడు. వదలను, ఎప్పటికీ వదలను అని చెప్పగానే కార్తికేయకి చాలా కోపం వస్తుంది. వెంకట్ మనుషులతో కార్తికేయ దాడి చేస్తాడు. గోడ మొత్తం భీకరమైన పోరాటంతో మారుమోగిపోతుంది. ఒక పక్క సౌమ్య కంగారు పడుతుంది కార్తిక్ ఏమవుతుంది అని. కానీ కార్తిక్ అస్సలు తగ్గలేదు. సౌమ్య కోసం, తన ప్రేమ కోసం ఎలా అయినా సరే తను కాపాడాలని ప్రతి దెబ్బను ఎదుర్కొంటూ ఒక్కొక్కరిని నేలమట్టం చేస్తున్నాడు. వెంకట్ కోపంతో ఇనుపరాడు తీసుకుని వెనక నుంచి కార్తికేయ తలపై గట్టిగా కొట్టాడు. రక్తం కారడం మొదలైంది. అది చూసి సౌమ్య ఏడ్చింది. కార్తికేయ అంటూ గట్టిగా ఏడ్చింది. గాయమైనా సరే కార్తిక్ తగ్గడం లేదు. మళ్ళీ లేచాడు. నేను పడిపోవచ్చు, కానీ నా భార్యకి ఏమీ జరగనివ్వను అని అంటాడు కార్తికేయ అని చెప్పి వెంకట్ దగ్గరికి గట్టిగా కొట్టడానికి వెళ్తాడు. వెంకట్ నేలపై పడిపోతాడు. అలా ఇద్దరు ఫైట్ చేసుకుంటూ ఉంటారు. వెంకట్ లేచి సౌమ్య దగ్గరికి వెళ్ళి ఆమె మెడను కత్తి పెట్టి ఇంకో అడుగు ముందుకు వేస్తే చంపేస్తాను అని బెదిరిస్తాడు వెంకట్. అది చూసి కార్తికేయ చేతులు వణుకుతాయి. కార్తికేయ చేతులు పైకెత్తాడు. వెంకట్ ఆమెను వదలను అంటాడు మళ్ళీ. అతని కత్తిని మరింత దగ్గరికి పెడతాడు. అదే సమయంలో పోలీసులు సైరన్ వినిపించింది బయట నుండి. వెంకట్ కంగారు పడ్డాడు. ఆ క్షణాన్ని ఉపయోగించుకున్న కార్తికేయ పరిగెత్తుకుని వచ్చి వెంకట్ని బలంగా తోశాడు. సౌమ్య తన వైపుకు లాక్కున్నాడు. పోలీసులు లోపలికి దూసుకొచ్చి వెంకట్ని అదుపులోకి తీసుకున్నారు. అలా కార్తికేయ సౌమ్యాన్ని కాపాడాడు. ఇన్స్పెక్టర్ కోపంగా అన్నాడు. వెంకట్, ఇంక చాలు, ఇప్పటికే చాలా చేశావు. అక్రమ మందుల వ్యాపారం, కిడ్నాప్, మనుషుల్ని బెదిరించడం, వాళ్ళ దగ్గర నుండి డబ్బులు తీసుకోవడం, హత్యాయత్నం, ఇప్పుడు కిడ్నాప్ కూడా చేశావు. ఇవన్నీ కలిపి ఈసారి నువ్వు చాలా సంవత్సరాలు జైల్లో నుండి బయటికి రాలేవు. ఇంకా నీకు బెయిల్ కూడా క్యాన్సిల్ అవుతుంది. వెంకట్ అరుస్తూ నో, లేదు, సౌమ్య నాదే అని కేకలు వేస్తుండగానే పోలీసులు అతన్ని తీసుకువెళ్ళిపోయారు. అదంతా చూస్తున్న సౌమ్య చాలా భయపడింది. అప్పుడే అక్కడికి సౌమ్య పరిగెత్తుకుంటూ కార్తికేయని గట్టిగా హత్తుకుంది. మీకేమీ కాలేదు కదా, ఎందుకు వచ్చారండి అని ఏడుస్తూ అడుగుతుంది. కార్తికేయ ఆమె కన్నీళ్ళు తుడుస్తూ నాకేమీ కాలేదు సౌమ్య, నువ్వు ఉన్నావుగా, నాకేం కాదు అని అంటాడు ప్రేమగా కార్తికేయ. పోలీసులు వెంకట్ని తీసుకెళ్ళిన తర్వాత సౌమ్య తల్లిదండ్రులు కౌసల్య కూడా పోలీస్ స్టేషన్కి వస్తారు. టీవీలో జరిగిన వార్త చూసి భయంతో పరిగెత్తుకుంటూ అక్కడికి చేరుకుంటారు. సౌమ్యను క్షేమంగా చూడగానే ఆమె తల్లి గట్టిగా హత్తుకుని ఏడుస్తుంది. నన్ను క్షమించమ్మా, నీ మీద కోపం తెచ్చుకున్నాను అని అంటుంది. అమ్మా, మమ్మల్ని క్షమించమ్మా, నీ మాట వినకుండా నీ జీవితాన్ని మేమే నాశనం చేయాలని చూసాం. నిన్ను కూతురిలా కాకుండా సమాజం ఏమనుకుంటుందని ఆలోచించాం, కానీ నువ్వే సరైన నిర్ణయం తీసుకున్నావు. సౌమ్య కూడా కన్నీళ్ళతో తల్లిని హత్తుకుంటుంది. అమ్మ, జరిగింది ఏదో జరిగిపోయింది, మర్చిపోదాం. నాకు ఇప్పుడు మీ ప్రేమ కావాలి. ఆమె తండ్రి కూడా నెమ్మదిగా కార్తికేయ దగ్గరికి వచ్చాడు. కళ్ళల్లో నీళ్లు, గొంతులో పశ్చాత్తాపం. నన్ను క్షమించు బాబు, ఆ రోజు నేను చాలా అవమానించాను. నువ్వు నా కూతురి జీవితాన్ని పాడు చేస్తున్నావు అనుకున్నాను, కానీ నిజానికి మా కూతురు జీవితాన్ని కాపాడింది నువ్వే. నన్ను క్షమించగలవా అని అడుగుతాడు. కార్తికేయ వెంటనే ఆయన చేతులు పట్టుకుని మీరు పెద్దవారు,
క్షమాపణ చెప్పకూడదు మావయ్య గారు. ఏ తండ్రి అయినా తన కూతురికి మంచి జరగాలని అనుకుంటారు. మీ ఇద్దరు కూతురికి న్యాయం జరగాలని చూశారు. మీరు చేసింది కూడా అదే అనుకొని మర్చిపోండి. అనుకోని పరిస్థితులు జరిగింది అని అంటాడు. ఆ మాటకి సౌమ్య తండ్రి కార్తికేయని గట్టిగా హత్తుకున్నాడు. ఆ దృశ్యం చూసిన అక్కడ ఉన్న వాళ్ళందరూ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. అప్పుడే అక్కడికి వచ్చింది సౌమ్య వాళ్ళ అక్క కౌసల్య. మెల్లగా సౌమ్య దగ్గరికి వచ్చింది. ఆమె చెంపపై వెంకట్ కొట్టిన పాత గాయాలు మచ్చలు ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి. సౌమ్య బాధగా ఆమె చేతులు పట్టుకుంది. అక్క అంటుంది. సౌమ్య, నువ్వు బాగానే ఉన్నావు కదా అని అడుగుతుంది కౌసల్య ఏడుస్తూ. నన్ను క్షమించమ్మా, నేను నీకు అండగా నిలవలేకపోయాను. నేను కూడా అతని చేతుల్లో నరకం అనుభవించాను, కానీ భయంతో ఏమీ మాట్లాడలేకపోయాను. సౌమ్య వెంటనే ఆమెను హత్తుకుంది. పర్లేదులే అక్క, నువ్వు ఏ తప్పు చేయలేదు కదా అక్క. ఇక నుండి నువ్వు ఒంటరిదానివి కాదు, నేను కార్తికేయ ఉన్నాం. కార్తికేయ కూడా ముందుకొచ్చి మీకు, మీ పిల్లలకి, మీ భవిష్యత్తుకి ఇక నుండి నా బాధ్యత. మీరు ఎప్పుడైనా మా ఇంట్లోకి రావచ్చు అన్నాడు కార్తికేయ. ఆ మాట వినగానే సౌమ్య కూడా సంతోషపడుతూ ఏడుస్తూ కార్తికేయ కాళ్ళు నమస్కరించింది. కార్తికేయ వెంటనే ఆమెను ఆపాడు. మీరు నాకు అక్కలాంటి వారు, ఇలా చెయ్యొద్దు అని అంటాడు అని గౌరవంగా అనడంతో కార్తికేయ మనసు చూసి అందరూ కరిగిపోతారు. సౌమ్య తల్లి కార్తికేయ, సౌమ్య ఇద్దరు తలలపై చేతులు పెట్టి, మీ ఇద్దరూ నూరేళ్ళు సంతోషంగా ఉండాలి. దేవుడు మీకు ఎలాంటి కష్టం రానివ్వకూడదని ఆశీర్వదించింది. అలా సౌమ్య వాళ్ళ ఫ్యామిలీ కూడా కలిసిపోతారు. 6 నెలల తర్వాత అదే ఇంట్లో నానమ్మ దేవుడికి దీపం వెలిగిస్తుంది. సౌమ్య వంటగదిలో నవ్వుతూ పనిచేస్తుంది. కార్తికేయ వెనక నుంచి వచ్చి సౌమ్యతో మాట్లాడుతూ, మేడం, నాకు కాఫీ దొరుకుతుందా లేదా అని అడిగాడు. చాలా లేట్ అయింది అంటాడు కార్తికేయ. దొరుకుతుంది కానీ ఒక షరతండి. షరతా? ఏంటది అని అడుగుతాడు. ముందు ఒక హగ్ ఇవ్వండి అంటాడు. కార్తికేయ నవ్వుతూ ఆమెను హత్తుకున్నాడు. అప్పుడే నానమ్మ దగ్గరకు వచ్చింది. అయ్యో, ఉదయాన్నే మొదలుపెట్టారా మీరు అని అంటుంది. అని ఆట పట్టిస్తూ ఉంటుంది నానమ్మ. ఇద్దరు సిగ్గుపడి నవ్వుకున్నారు. కొద్దిసేపటి తర్వాత సౌమ్య నానమ్మ దగ్గరకు వచ్చి చేతిలో ఒక మెడికల్ రిపోర్ట్ పెట్టింది. ఏమిటిది అని ఆశ్చర్యంగా అడుగుతుంది. సౌమ్య సిగ్గుపడుతూ, మీరే చూడండి నానమ్మ అంటుంది. నానమ్మ ఆ ఫైల్ ఒక్కసారి చూసి ఆనందంతో సౌమ్యని హత్తుకుంది. కార్తికేయ అంటూ పిలిచింది. నువ్వు నాన్నవు కాబోతున్నావురా? కార్తికేయ ఆశ్చర్యంతో సౌమ్య వైపు చూస్తాడు. ఆమె సిగ్గుతో తలదించుకుంది. చిరునవ్వు నవ్వింది. అవునా, నాకు చెప్పలేదు. అతను మెల్లగా ఆమె దగ్గరికి వచ్చి మోకాళ్ళపై కూర్చుని ఆమె పొట్టపై చెయ్యి పెట్టాడు. థ్యాంక్ యూ సో మచ్ అని అంటాడు. అని ఒక్క మాట మాత్రమే చెప్పగలిగాడు. సౌమ్య అతని చేతిని పట్టుకుని, ఇది మన ప్రేమకు దేవుడిచ్చిన గొప్ప కానుక అని అంటుంది. అవును సౌమ్య అని కార్తికేయ కూడా ఆనందపడతాడు. నానమ్మ ఆనందంతో దేవుడికి చేతులు జోడించి నమస్కరించుకుంటుంది. ఇల్లంతా నవ్వులతో నిండిపోతుంది. ప్రేమ అనేది కేవలం ఒకరినొకరు ప్రేమించడం మాత్రమే కాదు, కష్టాల్లో చేయి పట్టుకుని నమ్మకంతో కలిసి నడవడం. అలాంటి ప్రేమను ఎలాంటి శక్తి విడదీయదు. ఇంకా మీకు ఈ కథ నచ్చితే ప్లీజ్ దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.